అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానము వివాదాలకి ఒక కేంద్ర బిందువు అయిపోతుంది. ఇప్పుడు ఏదంటే అది అక్కడ జరిగినది ఒకటిను, తర్వాత ఈ యూట్యూబర్స్ వలనను దాని వలన కూడాను ప్రతిరోజు ఒక్కొక్క కొత్త పుంఖాలుగా మనకి స్టోరీస్ వస్తున్నాయి. దీంట్లో నిజమెంత నిజం లేదంత అనేది దాని మీద చిన్న వివరణ కావాలి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ధర్మారెడ్డి గారిని మరి ఇంట్రాగేట్ చేశారో ఆయన చెప్పిన దాని ప్రకారము ఈ యూట్యూబర్స్ అందరూ ఎల్లో మీడియా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ధర్మారెడ్డి గారు అప్రూవ్గా మారారు, ఇది కల్తీ దీంట్లో అని చెప్పేసి. అదేను ఇంకోటి ఏంటంటే మీడియా ద్వారా వచ్చిన దానికి ఈ విషయంలో అంటే మరి అప్పుడు ఆయన జేఈఓ కింద ఉన్నారో లేకపోతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అయితే తెలియదు, ఈఓకి చైర్మన్కి కూడా ఈ విషయం మీద తెలుసు, వాళ్ళని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన వేశారని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అదొక విషయము. అదే కాకుండా మనము ఈ పరకామణి వివాదం గురించి కూడా మాట్లాడి చేసుకున్నాము. అది ఇంకా నిజాలు నిగ్గు తేలలేదు, వాటి మీద ఇది కావాలి. బట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను మరణించడం జరిగింది. సో దీన్ని ఏమంటారే, అది సహజ మరణమా లేకపోతే సూసైడ్ చేసుకున్నారా లేకపోతే మర్డర్ చేశారనే దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. అంటే వివేకానంద రెడ్డి హత్య లాగానే ఇది కూడాను మనం కొంచెం సిమెట్రీ కలుపుకోవచ్చు అనమాట. సో ఇంత అసలు భగవంతుని యొక్క ప్రదేశంలో ఇంత వివాదాలకి తావు ఇవ్వడానికి అవకాశం ఉందా? అసలు దీని యొక్క పూర్వపరాలు అంటే ధర్మారెడ్డి గారు అప్రూవర్గా మారారన్న దాని మీద నిజాలు అనేటువంటి దాని మీద మీ యొక్క అంటే విశ్లేషణ, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు తెలియజేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏది నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లు రెండుగా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఎల్లో మీడియా ఒకటి బ్లూ మీడియా అయిపోయింది. మధ్యలో ఇంకేమీ లేదు. యూట్యూబర్లు కూడా ఎల్లో యూట్యూబర్లు బ్లూ యూట్యూబర్లుగా తయారైనారు. సో వచ్చే వార్త అన్లెస్ ఇది ఏదైనా కోర్టులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ఫైల్ చేసి ఆ రిపోర్టును పేపర్లో కోట్ చేసినంత వరకే నమ్మొచ్చు. కానీ అది కాకుండా వీళ్ళు చేసే ఊహాగానాలను మనం నమ్మాల్సిన అవసరం లేదు. అది అన్నిటికీ చెందుతుంది. ఎందుకంటే ఈయన అప్రూవర్గా మారాడనేది ఈనాడే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వెంటనే నేను అనుకున్నా ఇది నిజం కాకపోవచ్చని. ఎందుకంటే ఓన్లీ రీజన్ ఈజ్ స్ట్రెంగ్త్ రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఫ్యాక్షన్ రాజకీయాలు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో లాయల్టీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎవరిని చూస్ చేసుకున్నా మోస్ట్ లాయల్ ఆఫీసర్స్, మోస్ట్ లాయల్ పాలిటీషియన్స్నే చూస్ చేసుకుంటారు. సో వీళ్ళను ఎక్స్పోజ్ చేయటం అనేది జరిగే అవకాశాలు చాలా తక్కువ. లిక్కర్ కేసులో చూచాం. లిక్కర్ కేసులో అన్నాళ్ళు అంతమంది ఇంటరాగేషన్ అయినా కానీ ఎవడు అప్రూవర్గా మారలేదు. ఇక్కడ కూడా నాకు తెలిసి అదే అవుతుంది. అందులో వాళ్ళ కోర్ గ్రూప్లో మనిషి ధర్మారెడ్డి. సో ఇటువంటివి అవకాశం ఉండదని నా అసెస్మెంటు. బట్ ఆ రెండో రోజే అతను క్లారిఫై చేశాడు, నేను అట్లాంటిది ఏం చెప్పలేదని. సో ఈ రోజుల్లో వచ్చే ఈ న్యూస్ను బట్టి మనం ఏమీ చేయలేము. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, చాలా సీరియస్ కేసు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకనంటే చూస్తున్న దాన్ని బట్టి, ఉన్న రికార్డును బట్టి కూడా ఒక సిస్టమ్ ఒకటి ఫాలో అవుతున్నప్పుడు సిస్టమ్ను మార్చాల్సిన అవసరం, డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ పాయింట్ అది. సిస్టమ్ను డైల్యూట్ చేసినందువలన ఇన్స్టిట్యూషన్కు మేలు జరిగి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఇన్స్టిట్యూషన్కు హాని జరిగింది అనేది ప్రూవ్ అయింది. సో నువ్వు టెండర్ కండిషన్స్ రిలాక్స్ చేశావు, సబ్స్టాన్షియల్గా రిలాక్స్ చేశావు. దానివలన
ఈ జూబియస్ ప్రోడక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి తప్పకుండా రెస్పాన్సిబిలిటీ ఆ పర్చేసింగ్ కమిటీని హెడ్ అయిన వాళ్ళకు వస్తుంది. సాధారణంగా నాకు తెలిసి ఈ పర్చేసింగ్ కమిటీ అంతా కింద లెవెల్లో జరుగుతుంది. అంటే జేఈఓ తిరుపతి లీడ్ తీసుకుంటాడు. జేఈఓ తిరుమల లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కూడా క్వశ్చన్ మార్క్. నార్మల్గా ఈ పర్చేస్ కమిటీస్ ఇవి జేఈఓ తిరుమలకు తలమునకలుగా దర్శనాలు ఇష్యూస్ ఉంటాయి. సో వీటిలో ఇన్వాల్వ్ చేయరు. ఇవన్నీ కూడా జేఈఓ తిరుపతి చూసుకునేటటువంటి విషయాలు. మరి ఈరోజు జేఈఓ తిరుమల జేఈఓ కానీ అడిషనల్ ఈవో, ఈయన హయ్యర్ లెవెల్లో వచ్చాడు కాబట్టి అడిషనల్ ఈవో. బట్ అప్పటికి ఇంకా ఈవో కాలేదు. ఈవో ఇంకోళ్ళు ఉన్నారు, చైర్మన్ ఉన్నాడు. బట్ ఈయన ప్రాసెస్ చేసిన దానికి అందరూ ఆమోదముద్ర వేశారు. సో తప్పకుండా వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ మిగిలిన వాళ్ళ మీద కూడా వస్తుంది. ఈ పర్చేసింగ్ కమిటీ ఇచ్చినంత మాత్రాన ఆమోదించాలని ఏమీ లేదు. బట్ మెన్స్ట్రియా ఎవరికి ఉందనే చూస్తారు. అది మనకి ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇది మేజర్ ఇష్యూయే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అండ్ తప్పకుండా ఓన్ అప్ రెస్పాన్సిబిలిటీ అట్ సమ్ లెవెల్ సంబడి విల్ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ వన్ థింగ్. ఈ పథకం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అది హత్య వి డోంట్ నో. బట్ సరిగ్గా పోయి విట్నెస్గా రికార్డ్ చేయడానికి బయలుదేరి ట్రైన్లో పోయినవాడు మధ్యలో చనిపోయి కింద పడి ఉన్నాడు. ఎక్కడో చదివింది తల మీద గాయాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఇటాట్ అనేది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ బట్ అది కూడా చాలా మేజర్ ఇష్యూ. అండ్ దానిని కాంప్రమైజ్ చేయటం అనేటటువంటిది ఇట్స్ ఇమ్మారల్ అండ్ నాట్ ఈవెన్ లీగల్ అనుకుంటాను. లీగల్గా కూడా చెల్లకపోవచ్చు దాన్ని కనుక సెటైసైడ్ చేయమని. దాని మీద కూడా సెటైసైడ్ చేయమని ఒక డివిజన్ బెంచ్ కేసినట్టున్నారు. ఈ రవికుమార్ అనేవాడు కూడా పోయి నా మీద కేసు ఆపండి అని కూడా కోర్టుకుపోతే 2 జత చేసి వింటామని డివిజన్ బెంచ్ చెప్పిందని విన్నాను. లెట్స్ హోప్ దాంట్లో ఏమొస్తుందో. బట్ మొత్తం మీద 2 కూడా మేజర్ ఇష్యూస్లోనే ఈరోజు టీటీడీ వాళ్ళ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినారు. ఈ 2 తప్పకుండా లాజికల్ కంక్లూషన్కు పోవాల్సిన అవసరం ఉంది. హూ ఎవర్ ఈస్ రెస్పాన్సిబుల్ తప్పకుండా శిక్షించాల్సిన అవసరం కూడా ఉన్నది అని మనం వేచి చూడడంలోనే ఉన్నాము. వీటివి ఎప్పుడు బయటికి వస్తుందో అనేది, నిజాలు నిగ్గు తేలుతాయి అనేది మనం మళ్ళీ వేచి చూస్తూనే ఉండాలి.